ఈ మూవీ 2025 అక్టోబర్లో రిలీజ్ అయింది. ప్రెజెంట్ ఈటీవీ విన్ ఓటీటీలో ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే ఈ మూవీ మొత్తం కానిస్టేబుల్ కాశీ అనే ఒక సిన్సియర్ పోలీస్ చుట్టూ తిరుగుతుంది. ఒక చిన్న విలేజ్లో సడన్గా వరసగా కొన్ని బ్రూటల్ మర్డర్స్ జరుగుతుంటాయి. అసలా మర్డర్స్ ఎవరు చేస్తున్నట్లు, వాటి వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, ఆ మిస్టరీని హీరో కాశీ ఎలా రివీల్ చేశారు అనేది మెయిన్ పాయింట్. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. మూవీ చూశాక నా ఒపీనియన్, పర్లేదండి, మూవీ వన్స్ వాచబుల్. డైరెక్టర్ ఆర్యన్ సుబాన్ మంచి కాన్సెప్ట్నే సెలెక్ట్ చేసుకున్నారు. కానీ కాన్సెప్ట్కి తగ్గట్టు స్క్రీన్ ప్లేని గ్రిప్పింగ్గా ప్లాన్ చేసుకోలేకపోయారు. సినిమా స్టార్టింగ్లో కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా మధ్యలో వచ్చే అన్నెసెసరీ సీన్స్ వల్ల అండ్ లాజిక్ లేని కొన్ని సిల్లీ సీన్స్ వల్ల మూవీ గ్రాఫ్ తగ్గిపోయింది. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఒక ఐటమ్ సాంగ్ కూడా పెట్టారు. అది మూవీ ఫ్లోని దెబ్బకొట్టింది. పాజిటివ్ సైడ్కి వస్తే రెగ్యులర్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్లా కాకుండా ఇందులో ఒక మంచి ఎమోషనల్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడక్కడ సస్పెన్స్ మెయింటైన్ చేసిన విధానం కూడా బానే ఉంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వరుణ్ సందేశ్ యాక్టింగ్ ఓకే అనిపించింది, ఇంకా బెటర్గా చేసుండొచ్చు. హీరోయిన్ ముదలిక చూడ్డానికి బాగుంది కానీ తన క్యారెక్టర్కి పెద్ద స్కోప్ లేదు. కానీ యంగ్ యాక్ట్రెస్ భవ్యశ్రీ మాత్రం తన యాక్టింగ్తో ఇంప్రెస్ చేసింది. టెక్నికల్గా సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, కానీ ఎడిటెడ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతగా లేవు. టెక్నికల్గా మూవీ ఇంకా క్వాలిటీగా ఉండొచ్చు అనిపించింది. మీకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టమైతే ఒకసారి ట్రై చేయండి. కానీ నార్మల్గా రేసీ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్లకి ఇది కొంచెం బోర్ కొట్టచ్చు. అండ్ నేను ఈ మూవీకిచ్చే రేటింగ్ 2.25 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.